దస్తగిరి పెట్టిన కంప్లైంట్ లేటెస్ట్. ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టరు చర్య ఈ ప్రభుత్వం వచ్చాక. అయితే ఏమన్నాడు దస్తగిరి, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నరికేస్తామన్నారు, అందుకని బెదిరిపోయి నేను 3 నెలల పాటు కంప్లైంట్ చేయలేదన్నట్టు. జగన్ అధికారంలో ఉండగానే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను స్టేట్మెంట్, అప్పుడే అతను రూటు మార్చుకున్నటువంటిది, ఆ రోజునే అతను ఆశించినటువంటిది. ఇంకోటి 20 కోట్లు ఇస్తానంటే నేను వద్దన్నాను, వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు దస్తగిరి అన్నటువంటి కోణంలోనే ఉంటుంది. 20 కోట్లు వాళ్ళు ఇస్తానంటే ఈయన వద్దంటాం అన్నటువంటిది. ఓ పక్కన భయపడలేదు, ఇంకో పక్కన భయపడ్డాను. అంతకుముందు ఏం చెప్పాడు, నేను భయపడలేదు అందుకని నేను మొండిగా నిలబడ్డాను అని చెప్పాడు. విషయం ఏంటంటే తనే మర్డర్ చేశాడు, చక్కగా తను చేసినటువంటి దాన్ని రాజకీయ కాంట్రాక్ట్స్లోకి తీసుకుపోయేటప్పటికి సేవ్ అయిపోయాడు, అప్రూవర్ అయిపోయాడు, అప్రూవర్ పేరుతో యాక్సెప్ట్ చేయించారు. ఓవరాల్గా జగన్ని దెబ్బ కొట్టడానికి ఆ దస్తగిరి బాగా ఉపయోగపడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు దస్తగిరి చెప్పేటటువంటిది అయితే ఖచ్చితంగా నమ్మేవాళ్ళు యాంటీ జగన్, నమ్మనటువంటి వాళ్ళు ప్రో జగన్, ఎవరి వాదన వాళ్ళదే.